వచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రెక్టిఫై చేసే దిశగా అడుగులు వేస్తున్నప్పుడు మీకు ఎందుకు భయం అని అడుగుతున్నాను. దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇష్టం ఉన్నట్టుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ శునకానందం పొందుతున్నారని మాట్లాడుతున్నాం. శునకానందం మీరు పొందిరు గతంలో. రేవంత్ రెడ్డి గారిని మీరు ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినారు. ఒక బిడ్డ పెళ్లి కూడా పోనీయకుండా మీ యొక్క అక్కస్ని వెళ్ళగక్కిరు. ఆ సందర్భంలో ఒక డ్రోన్ ఎగరేస్తే డ్రోన్కు సంబంధించినటువంటి దానికి అది దేనికి అసలు అది జెన్యునా కాదా కూడా తెలుసుకోకుండా మీరు ఎవరికి నష్టం జరిగినటువంటి విషయంలో మీరు ఆయన పైన కేసు పెట్టి ఒక తీవ్రవాదిలాగా సింగిల్గా ఒక మనిషిని పెట్టి మీరు ఆయన మానసికంగా ఒత్తిడి గురి చేశారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ కక్ష తీర్చుకోవాలనుకుంటే జైలు సరిపోవు ఇవాళ మీ కుటుంబానికి మీరు చేసిన తప్పులకి. మీ పైన కక్ష తీర్చుకోవాల్సిన అవసరం ఏముంది? మేమేం తీర్చుకోకుండానే మీరు అన్నిట్లలో ఉన్నారు. అన్ని స్కీమ్లలో మీ స్కాములు ఉన్నాయి. అవి బయటకు వస్తున్నాయి ఒకటొకటి. ఇవాళ మీరు గతంలో మర్చిపోయినట్టుంది ఆయన. అదేమంటారు అల్జీమర్ వచ్చినట్టుంది కేటీఆర్ గారికి. ఎందుకనంటే జర్నలిస్టులు ప్రశ్నించే గొంతుకలు రఘుని ఏ విధంగా అరెస్ట్ చేసినో ఈ సమాజానికి తెలియదా? పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలియదా? బండి సంజయ్ని అరెస్ట్ చేసి ఏ పోలీస్ స్టేషన్లో తెలియకుండా 2 రోజులు తిప్పిన సంగతి ఈ సమాజానికి తెలియదా? ఇవాళ మాట్లాడే మాలాంటి వాళ్ళని మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఈ సమాజానికి తెలియదా? మీరు ఏం తప్పేందో చెప్పండి. గురువింజ సామెత లెక్క మేము శుద్ధపూసలము సత్యారిచంద్రుల బిడ్డలము మాకేది తెలియదు, మేము ఏ తప్పు చేయలేదు, మేము ఏం ఎరగము, ఈ తెలంగాణ సమాజమే చూసుకుంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంట్లో ఆస్తులు ఏవో పోయినట్టుగా, రేవంత్ రెడ్డి కక్షపూరితంగా మిమ్మల్ని ఏదో చేసినట్టుగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. తెలంగాణ సొమ్ము ఎంత దుర్వినియోగం చేయాలో అంత చేశారు. చేసి వాళ్ళ ప్రజలకు అప్పు చేసి నెత్తిన పెట్టినారు. ఇలా వచ్చిన ప్రభుత్వము దాన్ని ఎట్లా నడపాలో కింద మీద పడే పరిస్థితిలో ఉన్నది. ఇదంతా సమాజానికి నష్టం కదా. ఆ నష్టాన్ని పూడ్చడం కోసము మీరు దోచుకున్న సొమ్మంతా ఇవ్వండి తిరిగి అని అడుగుతున్నాం. మేము ఈ సమాజానికి బాధ్యతగా ఉండమని అడుగుతున్నాం, ట్రాన్స్పరెంట్గా ఉండమంటున్నాం, అకౌంటబుల్గా ఉండమని చెప్తున్నాం. ఇవాళ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ఆ పని చేస్తున్నారు. దానికి అక్కసెందుకు మీకు?